ఒక దేశం అభివృద్ధి చెందడానికి దశాబ్దాల కాలం పడుతుంది. కానీ దాన్ని నాశనం చేయడానికి ఒకే ఒక్క మూర్ఖపు నిర్ణయం చాలు. 1970వ దశకంలో ఉగాండాలో సరిగ్గా ఇదే జరిగింది. అప్పటి నియంత ఇది అమీన్ తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే దాదాపు 80,000 మంది భారతీయులు కేవలం 90 రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉగాండా ఒక శ్మశాన వాటికలా ఎలా మారింది? సంపన్న దేశం కాస్త బిచ్చగాల దేశంగా ఎలా తయారైంది? చరిత్ర పుటల్లో దాగున్న ఆ భయంకర ఆర్థిక పతనం కథేంటో ఇప్పుడు చూద్దాం. అసలు భారతీయులు ఉగాండాకి ఎలా వెళ్లారు? దాని వెనుక 130 ఏళ్ల రక్త చరిత్ర ఉంది. ఇక 1890లలో బ్రిటిష్ వారు ఉగాండాలో రైల్వే లైన్ వేయడానికి భారత్ నుండి దాదాపు 32,000 మందిని కూలీలుగా తీసుకెళ్లారు. క్రూర మృగాలు, రోగాలతో పోరాడుతూ ఆ రైలు పట్టాల కింద వేల మంది భారతీయులు ప్రాణాలు వదిలారు. పని పూర్తయ్యాక అక్కడ ఉండిపోయినటువంటి కొందరు భారతీయులు తమ కష్టాలతో చిన్న చిన్న దుకాణాల నుండి దేశాన్ని శాసించే భారీ పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదిగారు. దశాబ్దాల కాలంలో ఉగాండాలో 1% ఉన్నటువంటి భారతీయులు ఆ దేశ వ్యాపారాల్లో 90%, పన్నుల్లో 70% వాటా కలిగి ఇక అగ్రభాగాన నిలిచారు. కానీ ఇదే ఎదుగుదల ఇది అమీన్ కన్ను పడడానికి కారణమైంది. 1972 ఆగస్టు 4వ తేదీ ఉగాండా చరిత్రను మలుపు తిప్పిన రోజు. దేవుడు తన కలలోకి వచ్చి ఇక భారతీయులను పంపించేయమని చెప్పాడంటూ ఇది అమీన్ ప్రకటించారు. ఆసియన్లను ఉగాండా రక్తాన్ని పీల్చుకుంటున్నారు అంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా చేశాడు. కేవలం 90 రోజుల్లో భారతీయులందరూ దేశం విడిచి వెళ్లాలని డెడ్లైన్ విధించాడు. ఒక్కొక్కరు కేవలం ఒక సూట్ కేస్ 50 పౌండ్ల నగదు మాత్రమే తీసుకువెళ్లాలంటూ నిబంధన కూడా పెట్టాడు. దశాబ్దాలుగా వారు సంపాదించిన ఆస్తులు, ఫ్యాక్టరీలు, వ్యాపారాలన్నీ అక్కడే వదిలేసి కట్టుబట్టలతో బయలుదేరారు. భారతీయులు వెళ్ళిపోగానే వారి వ్యాపారాలను, ఫ్యాక్టరీలను అది అమీన్ తన సైనికులకు, అనుచరులకు పంచాడు. ఇక్కడే అసలు వినాశనం మొదలైంది. వ్యాపారం అంటే తెలియని, యంత్రాలు ఎలా నడపాలో అవగాహన లేని వారు ఆ ఫ్యాక్టరీల యజమానులయ్యారు. ఫలితంగా ఉగాండా జీడీపీ దారుణంగా పడిపోయింది. 1972 నుండి 1978 మధ్య తయారీ రంగం 40% క్షీణించింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. చక్కెర, ఉప్పు వంటి కనీస అవసరాల కోసం కూడా ప్రజలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకొలడంతో ఇది అమీన్ తన అధికారాన్ని కాపాడుకోవడానికి హింసను ఆశ్రయించాడు. దాదాపు 3 లక్షల నుండి 5 లక్షల మంది ఉగాండా పౌరులను పొట్టనబెట్టుకున్నాడు. ఉగాండా కరెన్సీ విలువ సున్నాకి పడిపోయింది. దేశంలో ఉన్న విద్యావంతులు, వైద్యులు, ఇంజనీర్లు కూడా ప్రాణభయంతో పారిపోయారు. ఇక పేర్ల్ ఆఫ్ ఆఫ్రికా అని పిలువబడే ఉగాండా ఆకలి కేకలు, మరణకాండలతో నిండినటువంటి ఒక నరకప్రాయమైన దేశంగా మారిపోయింది. చివరికి 1979లో టాంజానియా సైన్యం దాడికి భయపడి ఇది అమీన్ పారిపోవాల్సి వచ్చింది. అయితే తాము చేసినటువంటి తప్పును తెలుసుకోవడానికి ఉగాండాకు 10 ఏళ్లకు పైగా పట్టింది. 1986లో యువేరి ముసేవేని అధికారంలోకి వచ్చాక దేశాన్ని కాపాడాలంటే మళ్లీ భారతీయులు రావాలంటూ కూడా గుర్తించాడు. ఆయన బహిరంగంగా భారతీయులకు క్షమాపణలు చెప్పి వారిని తిరిగి రమ్మని ఆహ్వానించాడు. ఇక 1990లో డిపార్టెడ్ ఏషియన్ ప్రాపర్టీ కస్టోడియల్ బోర్డు ద్వారా వేల సంఖ్యలో ఆస్తులను తిరిగి చేశారు. ఉగాండాలోని ప్రసిద్ధ రూపోరేలియా, అలాగే మాధ్వాని, మహతా గ్రూపులో తిరిగి వచ్చి తమ పరిశ్రమలను పునరుద్ధరించి ఉగాండా ఆర్థిక వ్యవస్థకు మళ్లీ జీవం పోశాయి. చూశారుగా, ఒక దేశ పురోభివృద్ధి అనేది కేవలం వనరులపై మాత్రమే కాదు, దాన్ని నడిపించే నైపుణ్యం మరియు అనుభవంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది అమీన్ అహంకారం ఉగాండాను 50 ఏళ్లు వెనక్కి నెడితే ఆ తప్పును దిద్దుకోవడానికి మరో దశాబ్ద కాలం పట్టింది. నేడు ఉగాండా మళ్లీ కోలుకుందంటే దానికి కారణం విద్వేషం కాదు, సమిష్టి కృషి అని చరిత్ర చెబుతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.